హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాసు ముచ్చట్లు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ మార్నింగ్తో జరిగింది. మార్నింగ్ స్టార్టింగ్ సాంగ్తో. సో ఈ సాంగ్కి చాలా తక్కువ మంది లేచి డ్యాన్స్ చేయడం అయితే జరిగింది. సో ఆబ్వియస్గా బిగ్ బాస్కి కోపం వచ్చింది. కోపం వస్తే ఏం జరుగుతుంది? ఆ నిద్ర లేవని వాళ్ళ కోసం బౌ అరిచింది. సో అక్కడ డాగ్ అరవడంతో వాళ్ళందరూ చాలా బద్ధకంగా లేచారు. సో బిగ్ బాస్ ఏమనుకున్నారంటే వీళ్ళు కొంచెం లేజీగా ఉన్నారు, యాక్టివ్ చేయాలని చెప్పి ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది మార్నింగే. అదే మార్నింగ్ మస్తీ. సో ఇక్కడ ఏం చేశారంటే కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్, ఇలాగ వీళ్ళు బిగ్ బాస్ని అడగాలి. బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు. అక్కడ బయట గార్డెన్లో ఒక స్క్వేర్ బాక్స్ పెట్టడం జరిగింది కింద. దాంట్లో వీళ్ళు వెళ్ళి బిగ్ బాస్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ అక్కడ వేయాలన్నమాట. సో ఇలా అందరు గేమ్స్ బాగా ఆడారు. ఫస్ట్ అయితే మణికంఠని ఇంకా ఆదిత్య ఓంగర్ గారిని పిలిచారు. సో దీంట్లో మణికంఠ లాస్ అయ్యారు గేమ్. సో దానికి ఏమన్నారంటే ఆదిత్య ఓంగర్ పనిష్మెంట్ కింద ఒక మంచి ఐటమ్ సాంగ్ చేయాలి అన్నారు. సో మణికంఠ చేశాడు. తర్వాత బిగ్ బాస్ నయనికాని వెళ్ళమని చెప్పి ఇద్దరిని కలిసి చేయమన్నారు. సో అలా అయింది. అలా కొంతమంది ఒక్కొక్కరిని ఇద్దరిని పిలిచి డ్యాన్స్ చేయమన్నదే గేమ్ ఆడమని చెప్పారు. సో మంచిగా ఫన్గా అయింది. సో ఇక్కడ కూడా బిగ్ బాస్ కొన్ని పంచెస్ అయితే వేయడం జరిగింది. నిఖిల్ వచ్చి గ్రీన్ అన్నప్పుడు ఆ గడ్డిని తీసి అక్కడ వేశారు. సో సేమ్ గడ్డిలోనే వేశారు మళ్ళీ. సో ఇది కరెక్ట్ కాదని మణికంఠ వాదించాడు. బిగ్ బాస్ మణికంఠ అని, ఎస్ మణికంఠ మీరు చెప్పింది కరెక్ట్, మంచిగా చెప్పారు అన్నారు. సో ఒక ఫన్నీగా అనమాట. అనుకున్నాం కదా మనం బిగ్ బాస్ ఏం మాట్లాడినా మనకి ఫన్నీగా అనిపిస్తుంది. ఒక జోక్స్ వేస్తుంటే మంచిగా పేలుతాయి అనమాట అన్నీ. సో నెక్స్ట్ వచ్చి అందరినీ లైన్లో నుంచోమన్నారు. అక్కడ ఏం చెప్పారంటే ఇంతటితో వైల్డ్ కార్డ్ కోసం అయిన గేమ్స్ అన్నీ ఎండ్ అయిపోయినాయి. సో ఎంట్రీస్ 8 మెంబర్స్. సో వాళ్ళని ఎదుర్కోవాలి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అంతా, హౌస్ మేట్స్ అంతా. సో దానికోసం నెక్స్ట్ ఏంటంటే క్లాన్ చీఫ్. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు బాగా ఆడి గెలిచారు? శక్తి టీమ్. సో శక్తి టీం నుంచి ఒకరిని డైరెక్ట్గా కంటెండర్ చేయడానికి ఒప్పుకున్నారు. సో దాంట్లో వాళ్ళే ఉన్న 4 మెంబర్స్ డిస్కస్ అయ్యి ఎవరైతే డైరెక్ట్ కంటెండర్ అవుతారు అనేది బిగ్ బాస్కి చెప్పమన్నారు. సో ఇక్కడ నిఖిల్ 3 క్లాన్స్ నుంచి చేస్తున్నారు. నిఖిల్ ఆల్రెడీ 3 టైమ్స్ నుంచి తనే క్లాన్ చీఫ్ అవుతున్నారు కాబట్టి సో నేను తప్పుకుంటున్నాను, మిగతా ఛాన్స్ ఇస్తాను అన్నారు. వాళ్ళ టీంలో ఎవరు కంటెండర్గా వెళ్ళాలి అనడానికి. సో ఇక్కడ పిచ్చింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఏంటి పిచ్చి కాదు తాతయ్య గారు, పిచ్చింగ్ అంటే నాకు కావాలి అని అడగడం అన్నమాట. నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అనే దానికి వాళ్ళు అక్కడ థాట్స్ పెడతారు. నేను ఎందుకు అవ్వాలనుకుంటున్నాను ఏంటి అనేది చెప్తారనమాట. దాన్ని పిచ్చింగ్ అంటారు. సో ఇక్కడైతే పృథ్వీకి యష్మికి మధ్య గొడవ జరిగింది. అక్కడ యష్మి బాగా ఏడ్చింది. ఇద్దరు బాగా మాట్లాడుకున్నారనమాట. మాటల యుద్ధం జరిగిందనమాట. సో దాంట్లో యష్మి ఇంకా ఏడ్చింది. సో యష్మి ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది అంటే అక్కడ చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది కదా. పృథ్వీ ఒక మాట అన్నాడు, యష్మి ఒక మాట అంది. ఇలా జరగడంతో యష్మి ఏడ్చింది అనమాట. సో తర్వాత అయితే కామ్ అయిపోయారులేండి తాతయ్య గారు. పృథ్వీ వచ్చి హగ్ చేసుకున్నాడు. యష్మిని పృథ్వీ హగ్ చేసుకున్నాడా? అందరూ నా ప్రాపర్టీస్ మీద పడతారేంటి? అవన్నీ కామన్ తాతగారు. ఇక్కడ మీరు ప్రతిదానికి అలా ఫీల్ అయితే ఎలా? ఈయన మళ్ళీ ఈ అమ్మాయిమే పడ్డట్టు ఉన్నాడు. సోనియా అయిపోయింది, ఆమెను పంపించేశాడు, ఇప్పుడు ఈ అమ్మాయిమే పడ్డాడు. సో నెక్స్ట్ వచ్చి ఇంకా నిఖిల్ని డెసిషన్ చెప్పమని అడిగినప్పుడు ఇంకా అందరూ ఓకే అని చెప్పి ఇంకా పృథ్వీని కంటెండర్గా సెలెక్ట్ చేశారనమాట. తన్ని ఒప్పుకున్నారు అందరూ కలిసి కంటెండర్ అని చెప్పి. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళు ఇంకా మరి ఒకరే కంటెంటర్ కదా, మిగతా వాళ్ళు కూడా కంటెంటర్స్ ఉండాలి కదా. వీళ్ళకి ఒక గేమ్ పెట్టారనమాట. ఒక డాగ్ హౌస్ ఉంటుంది. ఆ హౌస్లో తీసుకెళ్ళి డాగ్స్ని పెట్టాలి. సో ఆపోజిట్ దాంట్లో డాగ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళ పేర్లతో ఉంటాయి. సో పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఒక నేమ్ ఉన్న డాగ్ని తీసుకెళ్ళి ఇంకొక దాంట్లో పెట్టాలన్నమాట. ఇంకొక షెడ్లా ఉంటుంది, దాంట్లో పెట్టాలి తీసుకెళ్ళి. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది జరుగుతుంది కదా. ఇంతకుముందు చూసాం, ఇంతకుముందు సీజన్స్లో కూడా ఇలాంటి గేమ్ జరిగింది. సో ప్లానింగ్ అనేది ఉంటుంది. నాది పెట్టండి కొంతమంది మాట్లాడేసుకుంటారు ఆల్రెడీ.
సో అలాగా జరుగుతుంది గేమ్. సో లాస్ట్ ఎవరైతే డాగ్ని తీసుకొస్తారో వాళ్ళు బయటకు వచ్చేయాలన్నమాట ఇంకా. అండ్ వాళ్ళ చేతిలో ఏ డాగ్ ఉందో వాళ్ళు కూడా బయటకు వచ్చారు. సో ఫస్ట్ యష్మి ఇంకా మణికంఠ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ దాంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు కంటెండర్గా? పృథ్వీ ఉన్నాడు. సో పృథ్వీతో పిచ్చింగ్ చేసుకోవాలి. నాకు అర్హత ఉందంటే నాకు అర్హత ఉందని చెప్పి. సో ఇక్కడ పృథ్వీ ఏం చేశాడు, ఇద్దరు మాటలు విన్నాడు. ఓకే, నాకు యష్మి కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి పృథ్వీని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసేసాడు. అయిపోయింది అలా. నెక్స్ట్ ఇప్పుడు మణికంఠ చీఫ్ అనమాట. ఓడిపోయిన తను మణికంఠ చీఫ్. సో ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చారంటే ప్రేరణ ఇంకా యష్మి వచ్చారు. సో ఆబ్వియస్గా యష్మి ఏమనుకుంటుందంటే వీడు నా మీద పగతో నన్ను తీసేస్తాడు అనుకుంటుంది. సో అక్కడ అలాగే జరిగిందని అనుకోవాలి. కానీ పగతో కాదు, కొన్ని పాయింట్స్ అయితే పెట్టారు. యష్మి ఇంకా ప్రేరణ కొన్ని పాయింట్స్ పెట్టారు. ఆ పాయింట్స్ ప్రకారం ఓకే ప్రేరణ తను చూద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఆల్రెడీ చీఫ్గా చేసావు కదా, సో నేను ప్రేరణను చూద్దాం అనుకుంటున్నాను కొత్త చీఫ్గా అని చెప్పి మణికంఠ ప్రేరణను ఓకే చేసి యష్మిని అవుట్ ఆఫ్ ద గేమ్ చేశాడు. సో ఇక్కడ కొంచెం మాటల యుద్ధం జరిగింది యష్మికి ఇంకా మణికంఠకి. సో అలా అయిపోయింది. సో ఇక్కడ యష్మి ఓడిపోయింది కాబట్టి, అంటే యష్మి అవుట్ ఆఫ్ ద గేమ్ అయింది కాబట్టి ఇప్పుడు యష్మి చీఫ్. నెక్స్ట్ ఏమైందంటే విష్ణు లాస్ట్ వచ్చింది. విష్ణు ప్రేరణ డాగ్ తీసుకొచ్చింది అనమాట. ప్రేరణ పేరుతో ఉన్న డాగ్ని. సో అక్కడ వాళ్ళిద్దరూ పిచ్చింగ్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏమైంది, యష్మి వచ్చి ఇద్దరి మాటలు విన్నది, విష్ణు ఇంకా ప్రేరణ మాటలు రెండు విన్నది. సో తను విష్ణుని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసి ప్రేరణని ఇన్ చేసింది అనమాట. సో ఇక్కడ విష్ణు అవుట్ ఆఫ్ ద గేమ్. సో నెక్స్ట్ దాంట్లో ఏమవుతుంది, విష్ణు సంచాలక్గా వచ్చింది. తర్వాత ఏమైందంటే సీత ఇంకా నైనిక సో లాస్ట్ వచ్చారు. అంటే నైనిక లాస్ట్ వచ్చింది, నైనిక సీత డాగ్ తీసుకొచ్చింది. సో ఆబ్వియస్గా లాస్ట్ వచ్చిన వాళ్ళు అండ్ వాళ్ళ చేతిలో ఏ డాగ్ అవుతుందో వాళ్ళే రావాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఇప్పుడు వచ్చి పిచ్చింగ్ చేసుకుంటున్నారు అనమాట విష్ణుతో. సో ఇక్కడ ఇద్దరు మాటలు విన్నది. సీత ఏంటంటే ప్రజెంట్ ఉన్న క్లాన్లో ఒక చీఫ్ కాబట్టి, ప్రజెంట్ రన్నింగ్ చీఫ్ కాబట్టి సో చిన్న చిన్న మాటలన్నీ చేసుకున్నారు. దాంట్లో ఇంకా నైనికాని ఓకే చేసి ఇంకా సీతని అవుట్ ఆఫ్ ద గేమ్ చేశారనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, సీత సంచాలక అయింది. ఇంకా వీళ్ళందరూ మెంబర్స్ ఒక 5 మెంబర్స్ అయితే ఉన్నారు. నైనిక, నబీల్, ఆదిత్య ఓం గారు, తను ఎవరు నిఖిల్ అండ్ ప్రేరణ. సో ఈ 5 మెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు వెళ్ళి డాగ్ తీసుకుని వచ్చేటప్పుడు లాస్ట్లో ఇంకా నైనిక డాగ్ ఉండిపోయింది అండ్ నైనిక లాస్ట్ అయిపోయింది. సో తన డాగ్ తను తీసుకురాలేదు. సో లాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా నైనిక అవుట్ ఆఫ్ ద గేమ్. సో ఇప్పుడు నైనిక సంచాలక్. సో ఏం జరుగుతుంది, ఇక్కడితో అయితే ఎపిసోడ్ స్టాప్ చేసేసారు. అంటే ఎపిసోడ్ అయిపోయింది. ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఏం జరుగుతుంది అనేది. బట్ ఆదిత్య ఓం గారి డెడికేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. అసలు ఆ పొజిషన్ కానీ రన్నింగ్, ఆ పొజిషన్ ఒక హ్యాండ్ ఫ్రంట్ పెట్టి ఒక హ్యాండ్ బ్యాక్ పెట్టి ఎంత మంచిగా ఆడాలని ట్రై చేస్తున్నారంటే 100% ఇవ్వడానికే చూస్తున్నారు ఆయన. చాలా బాగా ఆడుతున్నారని చెప్పుకోవాలి ఆదిత్య ఓం గారు. ఎపిసోడ్ తర్వాత లైవ్ చూడడం అయితే జరిగింది. మ్యాక్సిమం లైవ్లో చాలా ఎక్కువ పిచ్చింగే చేస్తారు. కానీ ఎపిసోడ్కి వచ్చినప్పటికీ అది కొంచెం కంజెస్ట్ చేయాలి కాబట్టి మెయిన్ పాయింట్స్ మాత్రమే ఉంచుతున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే నైనిక సంచాలక్, ఇంకా లాస్ట్ వచ్చింది ఆదిత్య ఓం గారు అండ్ ప్రేరణ. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళిద్దరూ పిచ్చింగ్ చేసుకున్నారు. ఇంకా నైనిక ప్రేరణని ఉంచి ఆదిత్య ఓం గారిని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసింది. సో ఇక్కడ వరకు మాత్రం చూడడం అయితే జరిగింది. ఇంకా నబీల్ ఎక్స్ప్రెషన్ చూడాలి మీరు ఆ గేమ్ జరుగుతున్నప్పుడు. ఓ మై గాడ్, ఆ ఐస్ కానీ అవి కానీ ఎలా ఉన్నాయంటే ఎంత స్కేరీగా పెడుతున్నాడంటే అసలు. సో టూ గుడ్. ఇంకా భయం వేసింది, ఆబ్వియస్గా భయం వేసింది. సో నెక్స్ట్ వచ్చి ఇంకా ముగ్గురు ఉన్నారు, ప్రేరణ, నబీల్ అండ్ నిఖిల్. వీళ్ళలో లాస్ట్ వచ్చింది ప్రేరణ. సో ప్రేరణ నిఖిల్ది అయితే తీసుకొచ్చింది. సో వీళ్ళిద్దరు అయితే పిచ్చింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు ఎవరు ఉంటారు, ఆదిత్య ఓం గారు ఎవరు నుంచుతారు? మ్యాక్సిమం ప్రేరణనే. ఎందుకంటే నిఖిల్ 3 times నుంచి క్లాన్ చీఫ్. సో నిఖిల్ని అయితే ఉంచారు ఆదిత్య ఓం గారు. ప్రేరణ, ఇంకా ప్రేరణకి నబిల్కి సేమ్ గేమ్ పెడతారా లేకపోతే ఇంకొక గేమ్ ఏదైనా పెడతారా అని చూడాలి. సో ఇదే గేమ్ పెట్టేస్తే కనుక ఇందులో ఒకరిని ప్లస్
పృథ్వీని ఇద్దరిని కలిసి ఒక గేమ్ ఆడించి దానిలో ఒకరు క్లాన్ చీఫ్గా చేస్తారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూసి సో ఈ గేమ్ ఎంతవరకు వెళ్ళింది అనేది రేపు మాట్లాడుకుందాం.